హాయ్ ఫ్రెండ్స్. సమంత విషయానికి వచ్చినట్టయితే ఈ ప్రీతం అనే అతనైతే సమంతకి మేకప్ మ్యాన్ అనమాట. మేకప్ మ్యాన్ అనే పర్సన్ని తక్కువగా అంచనా వేయకూడదు. ఎందుకంటే మేకప్ మ్యాన్ అనే పర్సన్కి ప్రతిదీ తెలుస్తూ ఉంటుంది. సో ఈ విధంగా నాగ చైతన్య అండ్ శోభిత గురించి ఫస్ట్ లీక్ చేసింది మాత్రం ప్రీతం అని చెప్పాలి. ప్రీతం అయితే సమంతకి క్లోజ్ ఫ్రెండ్ అవ్వడం వల్ల సమంతకైతే హెడ్సప్ అయితే ఇచ్చాడు. ఇలా జరుగుతుంది, నీ వెనకాల ఇలా జరుగుతుంది చూసుకో అని చెప్పేసి చెప్పడం జరిగింది. దాంతో అయితే ఇంకా ప్రీతం ఇచ్చిన అలర్ట్ వల్ల సమంత ఎంతో కొంత తెలుసుకొని, అరే ఇది ప్రాపర్ వేలో వెళ్ళట్లేదు ఈ రిలేషన్షిప్, తిను వేరే అమ్మాయితో ఉంటున్నాడు అని చెప్పేసి తను ఒక కైండ్ ఆఫ్ బాధలో ఉండేది. సో దాంట్లోంచి బయటకు వచ్చాక తను ఇంకా వద్దులే అని చెప్పేసి మూవ్ ఆన్ అయిపోయింది. 2021 కంటే ముందే శోభితకి నాగ చైతన్యకు ఉన్న అఫైర్, దాంట్లో ఫోన్ ట్రాపింగ్, ఇవన్నిటి వల్లనైతే వీళ్ళ వ్యవహారం అయితే మొత్తం తెలిసిపోయిందనమాట సమంతకి. వెంటనే సమంత ఇంకా వదిలేద్దాము, ఇంక ఇదంతా వద్దు అని చెప్పేసి ఇద్దరు కలిపి అయితే డివోర్స్ అయితే తీసుకోవడం జరిగింది. బట్ 8/8 అంటే 8th ఎందుకు అంటే 8th ఆగస్టే సమంత వచ్చేసి నాగ చైతన్యకి ప్రపోజ్ చేసిన డే అంట. సో ఆ డేనే ఎంగేజ్మెంట్ అంటే రివెంజ్ లానే నాకు అనిపిస్తుంది. కానీ ఒక అమ్మాయిని ఇంత బాధ పెట్టేసి మళ్ళీ అదే రోజు ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు అంటే మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇది రివెంజే. సమంత పైన నాగ చైతన్యకి ఏమంటారు, అంత సాఫ్ట్ ఒపీనియన్ అయితే లేదు అని చెప్పి అయితే అర్థమైపోయింది. ఎందుకంటే ఒకసారి డివోర్స్ అంటే ఒక మనిషి శత్రువులాగానే అవుతారనమాట, ఎంత మంచి రిలేషన్షిప్లోనైనా. అలాగే సమంత గురించి మాట్లాడినప్పుడల్లా చెయ్యి ఎలాగంటే నాకు తనంటే ఇంకా రెస్పెక్ట్ ఉంది, మా రిలేషన్షిప్ ఆ టైంని నేను చాలా రెస్పెక్ట్ ఇస్తాను అని చెప్పేసి చెప్పడం అదంతా పకోడీ మాటలు అని చెప్పేసి అర్థమైంది. ఎందుకంటే తను చాలా 2 years నుంచి నటిస్తూ వచ్చాడు. ప్రతి ఒక్కరు సమంతని తిట్టడం, సమంతని సోషల్ మీడియా లో ఈ దుమ్మెత్తిపోయడం అవన్నీ చూసాక చెయ్యి చాలాసార్లు రియాక్ట్ అయిపోయి ఎందుకు అలా చేస్తున్నారు, ఎందుకు అలా అంటున్నారు అని. ఎందుకంటే సమంత ఒక్కసారి మౌత్ ఓపెన్ చేసిందంటే ఇంకా ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోతుంది అని చెప్పేసి నాగ చైతన్యకి బాగా తెలుసు అనమాట. సో అందుకే సమంత నోరు తెరవద్దు అని చెప్పేసి సమంతకి సపోర్ట్ చేస్తూ వచ్చి చాలా స్మార్ట్ గేమ్ని అయితే చాలా బాగా ప్లే చేశాడు. బట్ ఏదేమైనా ఒక అమ్మాయి అంటే ఇష్టం లేనప్పుడు అమ్మాయితో ఉండకపోవడం అనేది ఆయన ఇష్టం. కానీ మ్యారేజ్ చేసుకొని ఒక మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఇంకొక అమ్మాయితోని ఇలా చేయడం అయితే అసలు కరెక్ట్ కాదు. బట్ వీళ్ళ రిలేషన్షిప్ గురించి మనకి ఇంకా ఫస్ట్ నుంచి అర్థమవుతూనే ఉంది ఈ విధంగా అవుతుంది అని చెప్పేసి. బట్ శోభిత గురించి చాలా రూమర్స్ వచ్చినప్పుడు నేను ఇది నిజం కాకపోవచ్చులే, అసలు ఆమె ఎవరు, ఆమె అసలు ఏ మూవీలో చేయలేదు చైతన్యతోని అని చెప్పేసి నేను కూడా అనుకున్నాను. కానీ మనకి ఈ విషయం తెలిసాక నాకైతే షాకింగ్గా ఉంది. అరే ఎందుకు ఇలాగా అంటే మనని ఇష్టపడే వాళ్ళు ఎవరో అనేది మనకు తెలుస్తుంది కదా. అలాగే సమంతకి చైతన్య అంటే చాలా ఇష్టం అని మనం చాలా ఇంటర్వ్యూస్లో చూసాము. మనకు ఆడియో ఫంక్షన్లో కూడా ఒక సాంగ్ వచ్చినప్పుడు తను ఎమోషనల్ అయిపోయింది అనమాట. అప్పుడు అర్థమైంది తనకి ఇంకా తన మీద ప్రేమ ఉంది అని చెప్పేసి. ఒకవేళ ఇష్టం లేకపోయి ఉండుంటే తను మూవ్ ఆన్ అయిపోయేది. తను చాలా హెల్త్ ఇష్యూస్తో బాధపడుకుంటూనే చెప్పేది ఇంటర్వ్యూస్లో కూడా. కొన్ని రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వలేదు, కానీ నేను కొంచెం టైం పట్టింది, ఒక రోజు లేస్తాను అనుకోలేదు అని చెప్పేసి చెప్పడం. ఎందుకంటే సమంత ఆల్రెడీ ఒకసారి లవ్ వల్ల బాధపడింది కాబట్టి అసలు ఈ విషయం నుంచి బయటపడడం చాలా కష్టమే. ఎందుకంటే తన ఫ్రెండ్స్ కూడా చెప్తున్నారనమాట, సమంత ఇంకా బయటికి వచ్చేలాగా లేదు, తను ఇంకా బాధలో ఉంది, ఇంకా తనని చేసుకుంటుంది, తనని మిస్ అవుతుంది అని చెప్పేసి చెప్తుంది. కాబట్టి ఇంకా నాకు తెలిసి ఈ ఎంగేజ్మెంట్ వల్ల తను ఇంకా బాధపడుతుంది, కానీ బయటికి మాత్రం ఏం చెప్పకుండా చాలా కామ్గా ఉంటుంది. ఎందుకంటే తనకు అవసరం లేదు. ఇంకా ఒక్కసారి డివోర్స్ అయిన తర్వాత ఎవరు ఏం చేయడానికి కూడా లేదు కదా. బట్ నాగ చైతన్య కూడా కొంచెం ఆలోచించాల్సిందేమో అనిపించింది. బట్ అలా ఆలోచించకుండా వేరే అమ్మాయితో ఇలా ఉండి ఇప్పుడైతే ఎంగేజ్మెంట్ చేసుకొని, అది కూడా తను ప్రపోజ్ చేసిన రోజే ఇంకా ఎంగేజ్మెంట్ చేసుకోవడం అంటే చాలా బాధ ఉంటుంది కదా ఏ అమ్మాయికైనా. సో ఇట్లాంటి రివెంజ్ ప్లాన్స్ చేయకుంటే బాగుండు. బట్ ఇంకా ఈ ప్రీతం చేసిన పని ఏంటంటే
ముంబైలో కాంటాక్ట్స్ వల్ల ఇంకా శోభితకి, నాగ చైతన్యకి ఉన్న రిలేషన్‌షిప్‌ని అయితే బయటకి తీసుకురావడం జరిగింది. బయటకి తీసుకొచ్చేసి ఇంకా చెప్పాడు అనమాట. ఇలా ఇలా అవుతుంది. చెప్పాక ఇంకా శోభిత ఇంకా సమంత నిలదీయడం జరిగింది. మనం చూసినట్టయితే వీళ్ళు డివోర్స్ అయినప్పుడు 2021లో వీళ్ళకి డివోర్స్ అయినప్పుడైతే వీళ్ళు ఇండైరెక్ట్‌గా అయితే అతను నీ వాడే అని చెప్పేసి పోస్ట్ పెట్టింది ఒకసారి సమంత. దాంతో పాటు కొంతమంది రిలేషన్‌షిప్స్ పెట్టుకొని వేరే వాళ్ళ మీదకి నెట్టేస్తారు అని చెప్పేసి ప్రీతం కూడా కొన్ని పోస్టులు పెట్టి డిలీట్ చేయడం జరిగింది. అప్పుడే మనకి అర్థం చేసుకోవాల్సింది అరే ఏదో జరిగింది అని. కానీ అప్పట్లోనైతే 2021లో ప్రతి ఒక్కళ్ళు సమంతనే అనేవాళ్ళు. సమంతకి ఎఫైర్స్ ఇచ్చేసేవాళ్ళు. సమంతకి ఎఫైర్స్ అండగట్టేవాళ్ళు. ఇవన్నీ చేసేవాళ్ళనమాట. ఇన్‌స్టాగ్రామ్‌లోనైతే మామూలు టార్గెట్ చేయకపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు అర్థమైంది ఏంటంటే ఓకే. సమంతది తప్పు లేదు. చైతన్యదే తప్పుంది అని చెప్పేసి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు రియలైజ్ అయ్యారు కాబట్టి ఇప్పుడు ఇంకా అట్‌లీస్ట్ ఇది మూవ్ అవుతుంది. అట్‌లీస్ట్ సమంతకి కొంచెం ప్రశాంతత అనేది ఉంటుంది అనుకుంటే సోషల్ మీడియాలో ఎలా అయిపోయిందంటే సమంత మీద సింపతి చూపిస్తున్నారు. ఆ సింపతి అవసరం లేదు. జస్ట్ ప్రతి ఒక్కళ్ళు ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి ఒక ప్రైవసీ లైఫ్ ఉంటుంది. ఒక లైఫ్ ఉంటుంది అని ఆలోచిస్తే చాలా మంచిది. అనవసరంగా ఈ ఈ స్టోరీని పెద్ద రాద్ధాంతం చేసేసి ఇంకా ఇంకా పెంచుతున్నారనమాట సోషల్ మీడియాలో. బట్ బెటర్ ఎవరికి వాళ్ళకి స్పేస్ ఉంటుంది అని ఒకటి ఆలోచిస్తే అందరికీ మంచిది అనేది నేను అనుకుంటున్నాను. బట్ ఏదేమైనా సమంత అయితే ఇందులో నుంచి బయటికి రావడం చాలా కష్టం. కానీ మీరు చూసినట్టయితే ఇప్పుడు శోభిత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా హ్యాపీగానే ఉన్నారు. అరే ఇతను రెండో సంబంధం కదా అని చెప్పేసి వాళ్ళకి కూడా అదేం ఫీలింగ్ లేదు. అలాగని అమల, నాగార్జున కూడా వీళ్ళనైతే వీళ్ళకి బాగానే సపోర్ట్గా ఉన్నారనిపించింది. ఎందుకంటే అమల అండ్ నాగార్జున. ఎందుకంటే అమలకి సమంతకి కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి అని చెప్పి అయితే అనుకుంటున్నాము. తన డ్రెస్సింగ్ తనకు నచ్చదు, తన ఫ్యామిలీ అని, లేకపోతే డబ్బుల కోసమే ఈమెతో వీళ్ళంతా కలిపి డ్రామా ఆడారా, సమంత డబ్బుల కోసమే వీళ్ళంతా ఇది చేశారా, సమంత డబ్బులు మొత్తం తినేయాలని చెప్పేసి కంకణం కట్టుకొని పెళ్ళి అని చెప్పేసి ఒక నాటకం ఆడారా అని చెప్పి అయితే లేదంటే సమంతని ఒక బ్రాండ్ని తీసుకోవడానికి ఇలా చేశారా, సమంత ఒక బ్రాండ్ వీళ్ళకి ప్లస్ అవుతుందని ఇలా చేశారా, మొత్తానికి అయితే సమంతని మోసం చేసిన నాగ చైతన్య అని చెప్పేసి అయితే మనందరికీ క్లియర్గా అర్థమైన పిక్చర్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోతుంది. థ్యాంక్ యూ.